పల్లీల నువ్వుల బేండి మసాలా. సో పేరులో మీకు కొంతవరకు అర్థమైంది, బేండి మసాలా అంటే బెండకాయ కూరలో కొంచెం కొత్త రకమైన బెండకాయ కూర అని చెప్పి. ఎస్, మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పల్లీల నువ్వుల బేండి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, సోంపు 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పొడువుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత. పల్లీల నువ్వుల బేండి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. బెండకాయ అంటే ఫోలేట్ చాలా అధికంగా ఉంటుంది, అంతేకాకుండా విటమిన్లు ఏ, సి, కే ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి, మంచి ఫైబర్ ఉంటుంది. అలాగే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి కూడా చాలా మంచిది. అండ్ అలాగే అంటే సూపర్, వెరీ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలి అంటే బెండకాయని కంపల్సరీ వారానికి 2 సార్లు తీసుకోవాల్సిందే. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. దీంట్లో ఒక పేస్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సినవన్నీ కూడా వేసుకుందాం. ముందుగా పల్లీలు, దానికి సమానంగా నువ్వులు కూడా మంచి కాల్షియం అండి. ఇంట్లో మన కిచెన్లో దొరికే కాల్షియం ఏది అంటే కాల్షియం టాబ్లెట్స్ కాదు, నువ్వులు. మన ఇంట్లో దొరికే ప్రోటీన్ ఏది అంటే పల్లీలు. సో మీరు అటు ఇటు తిరుగుతూ కూడా ఇంత తీసుకొని నోట్లో వేసుకున్నారు అంటే మోర్ దాన్ ఇనఫ్. అసలు నువ్వులు కూడా దీనికి సమానంగా వేసుకుంటున్నాం. అలాగే ఎప్పుడైనా కూడా ఇటువంటి పేస్ట్లలో జీలకర్ర వేస్తే ఆ టేస్టే వేరు. సో జీలకర్ర, ఆ తర్వాత ఇందులో కాస్త సోంపు కూడా వేస్తున్నాం. ఎక్కువ వద్దు, మరీ ఓవర్ డామినేషన్ ఎప్పుడూ వద్దు. ధనియాలు సోంపు 2 కూడా అండి ఓవర్ వేసేస్తే మొత్తం టేస్ట్ మారిపోతుంది, అసలు తినబుద్ధి కాదు. అలా కాకుండా సింపుల్గా వేసుకుందాం. ఆ తర్వాత ఇందులో కాస్త ఆమ్చూర్ పొడి, అలాగే కాస్త పసుపు, అలాగే కాస్త కారం. సో కారం కూడా మనం దీంట్లోనే వేస్తున్నాం. వేరే మనం ఏ కారాలు వేయట్లేదు, ఓన్లీ ఈ పొడి కారం మాత్రమే ఉపయోగిస్తున్నాం అనమాట. పచ్చిమిరపకాయలు అట్లాంటివి ఏం వేయట్లేదు, ఎందుకంటే ఇది ఒక పేస్ట్ లాగా చేస్తున్నాం కదా, ఒక మసాలా పేస్ట్ లాగా అదనమాట. కారం వేస్తే బాగుంటుంది దీనికి, అంటే రంగు పరంగా చూసుకున్నా టేస్ట్ పరంగా చూసుకున్నా కూడా. ఆ తర్వాత ఇందులో కాస్త ధనియాల పొడి, ఇందులో ఉప్పు కూడా వేసేసుకుందాం. సో దట్ ఈ పేస్ట్కి తగ్గట్టు ఉప్పు అనమాట. సో మళ్ళీ కూర ప్రాసెస్లో కావాలంటే చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం చక్కగా పొడిలాగా తయారు చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఇస్ మనకి మసాలా పొడిలాగా అనమాట. మనం ఏమన్నాం, బేండి మసాలా అన్నాం కదా, సో దానికి తయారు చేస్తున్నాం మనకు మసాలా పొడిని. ఈ పొడి మీరు దొండకాయ వేపుడుకైనా ఉపయోగించుకోవచ్చు, ఈ చాలా రకాల వంటల్లో వాడుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనం చక్కగా పొడిగా తయారు చేసుకొని వద్దాము. అండ్ ఆ తర్వాత అసలు ప్రాసెస్ ఏంటో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. సో ముందుగా పొడిగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, సో చక్కగా పొడిగా తయారు చేసేసాము. సో మరీ ఓవర్ పేస్ట్ చేయకండి, అప్పుడు మనకి నూనె బయటకు వస్తుంది. పల్లీలు నువ్వులు కదా, అందుకనమాట. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకు ఇలా ఏర్పడుతుంది, అప్పుడు ఆపేసేయండి. ఓకే, సరే, ఇది మనం పక్కన పెట్టేసుకుందాం. సో దీంట్లో కారాలు, ఉప్పులు, పొళ్ళు అన్నీ ఉన్నాయి. సో పర్ఫెక్ట్ పొడి. ఈ పొడిని మీరు యాక్చువల్గా 2-3 రోజుల వరకు చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈరోజు ఒక కూరకు, రేపు ఇంకో కూరకు అట్లా కూడా ఉపయోగించుకోవచ్చు. బికాస్ పల్లీలు నువ్వులు ఎప్పుడు కూడా ఆరోగ్యానికి మంచిదే కదండి. సో హాయిగా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. సో స్టవ్ వెలిగించేసుకున్నాం కదా. సో బాండి మనకు కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు మెయిన్ కూర ప్రాసెస్ అని చెప్పుకున్నాం కదా, దీంట్లో ముందుగా కాస్త నూనె వేసుకుందాం. దీనికి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే మనకి పొడి బేస్డ్ కర్రీస్ ఎప్పుడు కూడా కొంచెం నూనె ఎక్కువ పడతాయి. అంటే మామూలు వాటికన్నా 1 స్పూన్ ఎక్కువ అనమాట. సో ఇది కొంచెం మనం సిమ్లోనే పెట్టుకుందాము, కంచు పాత్రలు కాబట్టి చాలా ఫాస్ట్గా వేడెక్కిపోతాయి. సో ఆ తర్వాత ఇందులో కొంచెం ఆవాలు, ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర, ఇది కొంచెం మనకు చిటపటలాడిన తర్వాత కరివేపాకు, ఇప్పుడు ఇందులో మనము ఇలా స్లిట్ చేసుకున్నాం మధ్యలోకి. ఓకే, ఇలా ఈ సైజులో కట్ చేసుకున్నటువంటి బెండకాయలు ఏవైతే ఉన్నాయో అవి మనకు చక్కగా ఇలా వేసేసుకోవాలి. సగం సగం కట్ చేసుకున్నామండి, అంటే దాన్ని ఒక 3 భాగాలు చేసి దాన్ని కూడా మనం ఒక 2 హాఫ్స్ లాగా చేసామన్నమాట. ఇది కొంచెం బాగా మగ్గాలి, అంటే ఇది మగ్గకుండా మనం పొడి వేయలేం.
ఇది 100% మగ్గాలి. అండ్ ఇది బాగా మగ్గాలి అంటే ఇందులో కాస్త ఉప్పు కూడా వేయాలి. ఇది కూడా ఒక చిట్కా. ఆల్రెడీ మనం ఆ పొడిలో వేసాం కాబట్టి దాన్ని బట్టి చూసుకొని వేయండి, లేకపోతే ఓవర్ ఉప్పు కషాయం కారం అయిపోతుంది. బట్ బెండకాయ ఎంతసేపు అండి, మనకి నిజంగా ఆడవాళ్ళకి కొన్ని బెస్ట్ వంటలు ఉన్నాయి, ఫ్రెండ్లీ వంటలు. ఇవి అందులో ఇదొకటి. చాలా ఫాస్ట్గా మగ్గుతుంది కాబట్టి సో మనకు అసలు టెన్షనే లేదు. ఇది ఒకటి, బంగాళదుంప ఒకటి చాలా బాగా ఫాస్ట్గా అయిపోతాయి. కొన్ని ఉంటాయి చాలా టైం తీసుకుంటాయి, క్యారెట్లు ఇట్లాంటివన్నీ బాగా టైం. బీట్రూట్ ముఖ్యంగా అమ్మో త్వరగా అవ్వదు. సో అందుకే కొంచెం ఇన్స్టెంట్గా చేసుకోవడానికి ఇది బాగుంటుంది. అండ్ అలాగే ఈసారి రొటీన్గా కాకుండా సింపుల్గా ఇలా చేసేసుకోండి. ఒకవైపు ఎవరైనా బెండకాయలు కట్ చేస్తున్నా కూడా మీరు ఇంకోవైపు ఈ పొడి తయారు చేసుకోవచ్చు. సో అట్లా కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు టైమింగ్ని. దీంట్లో కూడా మనం యాక్చువల్గా పసుపు వేసుకోవచ్చు, కాకపోతే ఆ పొడిలో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇంకా నేను మళ్ళీ ఏం వేయట్లేదు. సో అంటే చాలా సాత్వికమైన వంట, ఎక్కువ హడావిడి లేకుండా ఓవర్గా అన్నీ వేసేయకుండా చాలా సింపుల్గా అనమాట, ఎక్కువ టెన్షన్ లేకుండా. అంటే పొద్దున్నే మనం వంట చేసేటప్పుడు అంత ఆలోచించలేమండి, మన బ్రెయిన్ ఇంకో వాటి మీద ఉంటుంది కాబట్టి పూర్తిగా వంట మీదే పెట్టలేం. అదే ఏదైనా హాలిడేస్ అలా అంటే మేబీ ఓకే కొంచెం టైం పెడతాం, ఏం చేయొచ్చు ఎలా చేయొచ్చు ఏంటి అని చెప్పి. అందుకే ఏంటి అంటే మేము సాధ్యమైనంత వరకు చాలా సింపుల్గా ఉండేలానే ప్లాన్ చేస్తూ ఉంటాం. బుర్రకు ఎక్కువగా పదును పెట్టకుండా అన్నీ ఆల్మోస్ట్ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునే విధంగా ప్లాన్ చేస్తాం. బట్ ఇక్కడ మీరు తీసుకోవడం కూడా ఏంటి అంటే కొంచెం లేత బెండకాయలు తీసుకోండి. ఎప్పుడైనా ముదురు బెండకాయలు ఎప్పుడు ఏ వంటకు కూడా బాగుండవు. లేత బెండకాయలు తీసుకోండి, సాధ్యమైనంత వరకు వాటితోనే చేయండి. ఏ కూర అయినా కూడా దాంతో చేస్తేనే బాగుంటుంది. ఓకే, సో ఇది మనకు లైట్గా కొంచెం మగ్గింది కాబట్టి ఇదిగోండి కొంచెం ఇలా ముక్క మెత్తబడింది. ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ పొడి ఏదైతే ఉందో దాన్ని చక్కగా ఇలా పైనుంచి ఇలా వేసేయడమే. అంతా వేసేసుకోవచ్చు మోస్ట్లీ. చూసుకోండి మీకు అర్థమైపోతుంది, ఇంతకన్నా వద్దేమో అనేది కూడా మీకు అర్థమైపోతుంది, దాన్ని బట్టి వేసుకోవచ్చు. సో దీన్ని మనం సాధ్యమైనంత వరకు సిమ్లో పెట్టి చక్కగా మూత పెట్టి ఇలా మగ్గిచ్చేస్తే చాలా బాగుంటుంది. ఇది మధ్య మధ్యలో నీళ్లు చిమ్ముకరించుకోవచ్చు, ఎందుకంటే పొడి పదార్థం కదా, ఎక్కువ పోసేయకూడదు. అలా లైట్గా ఇప్పుడు ఇలా చేతిలో ఇలా తీసుకొని ఇలా చేస్తే ఏంటంటే మగ్గే ప్రాసెస్ ఏదైతే ఉందో అది కొంచెం ఈజీ అవుతుందన్నమాట. సో ఇది అవ్వడానికి ఒక 5 minutes టైం పడుతుంది, బికాస్ మూత పెట్టి బాగా చక్కగా ఉడికించుకోవాలి. చూసారా, మనం చక్కగా అలా నీళ్లు చల్లుకుంటూ మనం బేండి మసాలా తయారు చేసేసుకున్నాం. సో ముక్క కూడా చూసారా చక్కగా మెత్తబడిపోయింది. మరి పేస్టీ అవ్వకూడదు, ఒక 90% వరకు అవుతే సరిపోతుంది. సో ఇంకా దీంట్లో ఇంకేం యాడ్ చేసేది లేదండి. సో చక్కగా ఆ మసాలా పేస్ట్తో చక్కగా మనము అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. ఇవి చపాతీ వాటికన్నా కూడా ఇట్స్ ప్రాపర్ సౌత్ ఇండియన్ కర్రీ కాబట్టి సో మనకి అన్నమో లేకపోతే జొన్న రవ్వనో మనం ఏది తింటే అది, సో దాంట్లోకి మనకు చాలా చాలా బాగుంటుంది. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా పల్లీల నువ్వుల బేండి మసాలా చాలా సాత్వికంగా చాలా క్విక్గా రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పల్లీల నువ్వుల బేండి మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, సోంపు 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, పొడువుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత. పల్లీల నువ్వుల బేండి మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో పల్లీలు, నువ్వులు, జీలకర్ర, సోంపు, ఆమ్చూర్ పొడి, పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం ఉప్పు వేసి మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, బెండకాయ ముక్కలు, ఉప్పు వేసి మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న పల్లీల నువ్వుల పొడిని కూడా వేసి కాస్త నీళ్లు చల్లి కొద్దిసేపు బాగా మగ్గించుకొని చివరిగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పల్లీల నువ్వుల బేండి మసాలా రెడీ.